మాకైతే ముగ్గురు ఆడపిల్లలు. అది తలుచుకుంటే నాకే ఇబ్బందిగా ఉంది నిజమంటే. తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం కానీ ఆల్రెడీ చనిపోయిన పాపకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఠాగూర్ సినిమాలో. మరి ఈ రోజు పెట్టుకోవచ్చు, కాకపోతే ఆ బేబీ అనేది నడవలేదు, కూర్చోలేదు, తినలేదు, సొంతంగా ఏ పనులు చేసుకోలేదు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. హ్యాపీ డాటర్స్ డే. సో ఇదైతే మాకు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కొంతమందికి తెలుసు, నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైతే, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, అర్థమవుతుంది. మాకైతే ముగ్గురు ఆడపిల్లలు అయితే ఉన్నారు. సో నైన్కి మాత్రమే వీడియో కనిపిస్తుంది, మిగతా ఇద్దరు ఎక్కడ ఉన్నారు అనుకోవచ్చు కదా. సో అయితే చెప్తామన్నమాట. 2019 అయితే మార్చ్ 24 మ్యారేజ్ అయింది. అదే సంవత్సరంలోనే డిసెంబర్ 20న మాకైతే ఫస్ట్ బేబీ అయితే పుట్టింది. నాకేమో ఫస్ట్ నుంచి గాలే పుట్టాలని కోరికైతే ఉండే అన్నట్టుగానే, ఇంకా నాకైతే ఫస్ట్ ఎవరు పుట్టారు అని అడిగితే నీకు లడ్డు లాంటి బేబీ గర్ల్ అయితే పుట్టిందని చెప్పారు. చాలా హ్యాపీ అనమాట. అయితే ఇంకా బేబీ పుట్టిన 1 డే నా దగ్గర ఉంది. సెకండ్ డే ఇంకా హెల్త్ బాగాలేదని ఇంకా హాస్పిటల్కి అయితే పిలుచుకెళ్ళారు అనమాట. థర్డ్ డే అయితే బేబీ అయితే చనిపోయింది. ఎందుకంటే లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉంటుందనే ఆశతోనే పాపని చూడలేదు, ముట్టుకొని కూడా లేదన్నమాట. సో ఫస్ట్ బేబీ కూడా అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఉండింటే 9లా ఉంటుండే, బాగా చూసుకుంటుంటే. ఇప్పుడు తనకు 5 years రన్ అవుతూ ఉంటుంది బతికుంటే. సో మా ఆయన మాటల్లో తన గురించి, ఫస్ట్ బేబీ గురించి అయితే అడుగుదాము. నాకు మళ్ళా సంవత్సరం లోపలే అంటే ఇంకా వితిన్ 9 monthsకే డిసెంబర్లోన డెలివరీ అయింది ఫస్ట్ బేబీ. ఎవరికైనా కానీ ఫస్ట్ బేబీ అంటే కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఎవరికైనా అట్లా ఫీలింగ్ ఏము, అంటే నాకు కొడుకే కావాలని అట్లా ఫీలింగ్ ఏమి ఉండదు. ఫస్ట్ బేబీ పుట్టింది, చాలా ఆనందం వేసింది. అందరూ మా అమ్మ పుట్టింది లేదా మా అన్న కూతురు శ్రీలేఖ అనే అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఆ అమ్మాయి మాదిరిగే ఉంది, బాగుంది, ముద్దుగా ఉంది, బొద్దుగా ఉంది చాలా అని సేమ్ నీలాగా ఉంది రామకృష్ణ అనేవాళ్ళు కొంతమంది. ఆ ఆనందంలో ఉన్నాగానే ఆ అమ్మాయికి ఏం జరిగిందంటే, చిన్న పాపకి షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయంట. అంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే అప్పుడు ఏం చేయాలన్నారు, మేము ఆ పాప పుట్టిన హాస్పిటల్లో లోకల్గా మా ఊర్లోనే ఉండే హాస్పిటల్లోనే జాయిన్ చేసినాము. కానీ వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేదు, అంటే పీడియాట్రిషియన్ అంటే పిల్లలకు సంబంధించిన డాక్టరు లేడు, ఇక్కడ ఆదోనికి తీసుకెళ్ళండి లేదా కర్నూలు తీసుకెళ్ళాలంటే ఎక్కడ దగ్గర అవుతుంది కదా, ఇష్యూ బేబీకి చాలా ఇష్యూ ఉన్నట్టుంది, దగ్గరలోనే పిలుచుకోండి అంటే దగ్గరున్న హాస్పిటల్నే పోతాంలే అని చెప్పినామన్నమాట. అప్పుడు ఆదోన్లో ఉండే హాస్పిటల్కి పోయినాము. ఆ రోజు ఏం జరిగిందంటే, అట్లా ఆ పాపని పెద్ద అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం కానీ మేమైతే దక్కించుకోలేకపోయాము అమ్మాయిని. ఎందుకో మళ్ళీ ఆ రోజు ఏం జరిగిందంటే, మొత్తము సుమారుగా అమ్మాయికి 1 day బేబీకి 7,000 రూపాయలు విలువ చేసే మెడిసిన్ ఇచ్చినారు. యాక్చువల్గా అంటే ఆ పాప కడుపులో ఉన్నాక, పెద్ద అమ్మాయి కడుపులో ఉన్నాక అమ్మాయికి ఎలాంటి వాళ్ళ అమ్మ ఎంత నేను ఏం చేశానంటే న్యాచురల్గా ఉండాలని న్యాచురల్ ఫుడ్స్ తెచ్చుకుంటా, ఎలాంటి ఇంజక్షన్లు వేయించలేదు, న్యాచురల్గా ఉండాలని చేసినాము. మరి దాని ప్రభావం ఏం వలన ఆ పాప 1 day బేబీ అంతటి హెవీ డోస్ మెడిసిన్ తట్టుకోలేకపోయింది. ఆ రోజు రాత్రి పుట్టిన మరుసటి రోజు డిసెంబర్ 20 పుట్టింటే 21వ తేదీ తీసుకుని వెళ్ళామన్నమాట. 21వ తేదీ రాత్రి 12 గంటలప్పుడు పక్కన ఎవరో లోపల ఉండేతోళ్ళు ఆ పాప ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల. పక్కన వాళ్ళు వచ్చి చెప్తున్నారు నాకు, అన్న మీ బేబీ అంతా గ్రీనిష్గా మారిపోతుంది, చర్మం అంతా ఆకుపచ్చగా మారిపోతుంది, పోయిరండి అన్నట్టు. నాకు అప్పటికే భయం అయిపోయింది. ఎందుకంటే ఆకుపచ్చగా మారిందంటే అర్థం నిజమంటే అది తలుచుకుంటే నాకే ఇబ్బందిగా ఉంది నిజమంటే. ఎందుకంటే అది గ్రీనిష్గా మారుతుందంటే విషం ఎక్కిందని అర్థం. నాకైతే చాలా బాధ వేసింది నిజమంటే. ఆ పాపను దక్కించుకోలేనందుకు
నేనే స్వయంగా తీసుకెళ్ళి నేనే చంపుకున్నానా అని నాకే అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా. అలా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను అక్కడికే ఇవన్నీ డాక్టర్ని అడిగాను, ఎందుకు ఒక్కరోజు బేబీకి 7,000 రూపాయల మెడిసిన్ మీకేమని చెప్పినారు వాళ్ళు, గ్లూకోజ్ ఎక్కివ్వడానికి చిన్న ఇక్కడ పెడతారు కదా ఒకటి గ్లూకోజ్ ఎక్కివ్వడానికి, అది ఇది ఒకటి పెడతారు ఇంజక్షన్ బాక్స్ లెక్క ఒకటి ఉంటుంది, అది పెడతారు కదా, అది మాత్రమే పెట్టించుకురామని చెప్పినారు. మీరు ఎందుకు ఇంత మెడిసిన్ ఇచ్చినారు, మీకేం అవసరం లేదు. కానీ నేను గొడవ కూడా పన్నాను. కానీ ఆ గొడవలో నా పాప ఆల్రెడీ చనిపోయిన పాపకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఠాగూర్ సినిమాలో మాదిరి. కనీసం జానకి ఆ పాపను ముట్టుకొని కూడా ముట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఈ చిన్న పాపకి ఇవ్వడానికి అమ్మాయికి జానకి పాలు కూడా పడలేదు. కానీ వేరే వాళ్ళ ద్వారా పాలు ఇప్పించిన వాడు ఎవరైనా వేరే ఆ హాస్పిటల్లోనే డెలివరీ అంటారు కదా, వాళ్ళతోటి పాలు కూడా ఇప్పించినాము. కానీ ఎన్ని రోజులని ఇస్తారు వాళ్ళు, పాలు ఇప్పించింటే షుగర్ లెవెల్ అదుపులోకి వచ్చేది. అందుకని మామూలుగా గ్లూకోజ్ ఎక్కియాలని చెప్పి ఆ పాపకి అది పెట్టించుకురామంటే ఈ డాక్టర్లు చూస్తే ఆ పాపని లేకుండానే చేసినారు. కేవలం నాకైతే ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఆ పాపది నా పెద్ద కూతురిది డాక్టర్ల హత్య అనిపిస్తుంది అనమాట. ఇది జరిగిండేది. ఫస్ట్ బేబీ గురించి అయితే చెప్పాం కదా. సెకండ్ బేబీకి 5 months కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫాస్ స్కానింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ చెప్పారు మీ బేబీకి వెన్నెముక బాగోలేదు, తీపిచ్చేసుకోండి అని. ఇంకా ఫస్ట్ పాప ఎలా దక్కించుకోలేకపోయినాము, సెకండ్ బేబీని దక్కించుకుందాము అని ఏమో చేసినారంటారు, అది వైద్య పరిభాషలోన అంటే టెర్మినేట్ చేసినారు అనమాట. ఆ పాపకి వెన్నెముక సమస్య ఉంటే ఇంకా డాక్టరు యాక్చువల్ అంటే టీఫా స్కాన్లోన అంటే కలర్ స్కాన్ ఉంటుంది కదా, కలర్ స్కాన్లోన గుర్తించి 5 నెలల్లోన జానకి చెప్పినారు, అమ్మాయి మీ కూతురు అంటే మీ పాప బాగాలేదు, మీ బేబీకి బాగాలేదు అంటే మాకు పాప ఉందని కానీ తెలియదు. యాక్చువల్గా అంటే ఆ రోజు మళ్ళీ ఇంకో రకమైన బాధ కదా. ఇప్పుడు 2019లోన December 20న ఒక పాపను పోగొట్టుకున్నాము. తర్వాత 2021లో మళ్ళీ కష్టపడే అమ్మాయి జానకి సరిగ్గా తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కన్సల్టెన్సీతోన కర్నూలులోన తీసుకున్నాం. సో అమ్మ అయితే చూసిందంట, నేనైతే చూసి అంత ధైర్యం అయితే చేయలేదన్నమాట. సో ఆ బేబీ అయితే ఇంకా 2021లో అయితే తీపిచ్చేసాము. థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. సో ఆ ప్రెగ్నెన్సీ ఎక్కువ కాలం అయితే నిలవలేదు, అది కూడా అబార్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఫోర్త్ బేబీ వచ్చేసి నైనిక. సో మా ఆయనకైతే చాలా స్పెషల్ నైనిక. సో ఆయన మాటల్లో మీరే వినండి. మామూలుగా అంటే సెకండ్ బేబీ అని చెప్పింది కదా జానకి. సెకండ్ బేబీ అప్పుడు వాళ్ళు 3rd monthలోనే డాక్టర్లు చెప్పచ్చు మీకు బాగాలేదని చెప్పి 3rd లేదా 4th monthలో కానీ చెప్పించుకోండి, ప్రతి నెల చెకప్ చేయించుకోవటమే. ఫస్ట్ అట్లా జరిగింది కదా, ఫస్ట్ బేబీకి అట్లా జరిగింది కదని చెప్పి రెండోసారి కొద్ది జాగ్రత్త పడి మంచి కర్నూలులోనే ఆమె ఫేమస్ డాక్టర్ అంటే ఆమె దగ్గరికి వెళ్ళినాము. ఆమె దగ్గర చేయించుకున్నాము. ఆమె 4వ monthలోనే చెప్పచ్చు ఇట్లా మీకు ఇట్లుందని చెప్పి. కానీ 6th monthలో టిఫా స్కాన్ తీపించినప్పుడు అప్పుడు చెప్పింది టర్మినేట్ చేయించుకోండి, మీ బేబీని టర్మినేట్ చేయించండి, వెన్నెముక లేదు అసలు నిలబడదు, మీకు పిల్లలు లేరని మీరు ఈరోజు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ బేబీ అనేది నడవలేదు, కూర్చోలేదు, తినలేదు, సొంతంగా ఏ పనులు చేసుకోలేదు అయితే చెప్పారు. మాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఏం చేసినామంటే మళ్ళా నాకే అంటే ఒక చోట చెప్పినారు కదా ఇది తప్పుగా ఉండొచ్చు అని చెప్పి తప్పించి ఏదో చిన్న ఆశ ఉంటుంది కదా, ఏదన్నా అంటే ఏమన్నా తప్పుగా చెప్పినారేమో అని ఆశ ఉంటుంది కదా. లేదు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళినాం సెకండ్ ఒపీనియన్కి, అక్కడ కూడా ఇంకా టెర్మినేట్ చేయించుకున్నారు. ఇలా దెబ్బ మీద దెబ్బ. 3వసారి జానకి వీక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు రేకింగా వాళ్ళందరూ కాదు నాన్న నేనున్నానని చెప్పి అది చూడు నైనిక వచ్చింది.